హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మీకోసం మరో మంచి రెసిపీ తీసుకొని వచ్చేసా. సో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఇది ఏంటి అంటే రెసిపీ మీరు లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఓకేనా? దానికి కావాల్సినవి అన్నీ పక్కన పెట్టుకోండి ఫస్ట్. నెక్స్ట్ ఏంటి అంటే మొక్కజొన్న, శనగపప్పు నానబెట్టుకోండి. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఆనియన్స్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. ఒక 3 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ మనం మొక్కజొన్న ఉంచుకున్నాం కదా, వాటన్నిటిని గింజలలాగా ఇవన్నీ మొత్తం సపరేట్ చేసేయాలి. సో సపరేట్ చేసుకున్నాంగా. నెక్స్ట్ ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలన్నమాట. సో చూడండి మేము ఏమేమి వేస్తున్నాము. మొక్కజొన్న గింజలన్నీ మిక్సీలో వేసుకోండి. వేసుకున్నాక అల్లం వెల్లుల్లి సైడ్కి పెట్టుకున్నాక అది కూడా మిక్సీలో వేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి కొంచెంలాగా అనిపిస్తే ఎందుకు కొంచెం వేస్తామంటే మనం కలిపేటప్పుడు కారం కూడా వేస్తాం, అందుకోసం. నానబెట్టిన శనగపప్పు ఉందిగా, అది ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. వాటర్లో వేసి నానబెట్టిన శనగపప్పు వేసుకోండి. ఇంకొంచెం సపరేట్గా ఉంచుకోండి. ఎందుకో వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సపరేట్గా ఇంత ఈ మాత్రం ఉంచుకుంటే చాలు. నెక్స్ట్ కరివేపాకు, ఇవన్నీ మిక్సీ చేసుకుందాం. సో మా మిక్సీ మూత చూసారుగా, బ్యాడ్గా కామెంట్ చేయకండి, మా మిక్సీ మూత ఇలానే ఉంటుంది. సో ఇవన్నీ మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకునేటప్పుడు కొంచెం కలదు కదా, సో హ్యాండ్ పెట్టొచ్చు, మీ ఇష్టం. గరిట పెట్టుకున్నా ఓకే, స్పూన్ పెట్టుకున్నా ఓకే. కలిపి కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ చేసుకోవాలి. మన మిక్సీ అయితే రెడీ అయిపోయింది. సో చూసారుగా, ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇలా ఉండాలి. ఎందుకు అంటే అందులో ఇంకా అన్నీ పడతాయి కాబట్టి థిక్గా అయిపోద్ది. సో ఈ మాత్రం పలుచగా ఉండాలి. వాటరీగా కొంచెం, అంటే ఎక్కువ పలుచని కాదు, ఇలా ఉండాలి. మిక్సీ అయిపోయింది కాబట్టి అది మొత్తం ఒక గిన్నెలోకి తీసుకుందాం. నెక్స్ట్ కట్ చేసిన ఆనియన్స్ ఇప్పుడు వేసుకుందాం. చెప్పానుగా, శనగపప్పు కొంచెం పక్కన ఉంచుకోండి అని, ఇందులో వేయడానికి అనమాట. శనగపప్పుని కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకుందాం. మిక్సీలో కొంచెం వేసుకోవాలి, ఇందులో కొంచెం వేసుకోవాలి. వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోద్ది రెసిపీ. ఈ రెసిపీ పక్కాగా ట్రై చేయండి, చాలా 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 బాగా కుదిరింది. నెక్స్ట్ ఉప్పు కూడా వేసుకోండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, నాకైతే పిచ్చిగా నచ్చిపోయాయి. పసుపు కొంచెం. నెక్స్ట్ గరం మసాలా, కారం అన్నీ వేసుకుందాం. గరం మసాలా వేసుకుందాం, కారం వేసుకుందాం, అందుకోసం కొంచెం పచ్చిమిర్చిని తగ్గించేద్దాం, కారం వేయాలి కాబట్టి. నెక్స్ట్ కొంచెం బేకింగ్ సోడా అయినా వంట సోడా ఏదైనా మీ దగ్గర అవైలబుల్గా ఉంది అంటే అది వేసుకోండి కొంచెం. నెక్స్ట్ శనగపిండి, బియ్య పిండి కూడా వేసుకోండి. జీలకర్ర కొంచెం తీసుకొని ఇలా నలిపి వేసుకుంటే దాని ఫ్లేవర్ అనేది వస్తుంది అనమాట. నార్మల్గా వేసుకున్నా ఓకే, మీ ఇష్టం అది. మేమైతే ఇలా వేసుకున్నాం. సో బాగా మొత్తం మిక్స్ అయ్యేదాకా కలుపుకుందాం. టేస్ట్ మాత్రం మామూలుగా రాలేదు. సో మీరు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చాలా మంది స్కిప్ చేసి వస్తారు కాబట్టి చెప్తున్నా. సో పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ పాటికి అర్థమైపోవాలి మేమేం చేస్తున్నామో మీకు. సో మూత పెట్టి ఒక 10-20 మినిట్స్ అయితే పక్కన ఉంచుకోండి, తర్వాత స్టార్ట్ చేయండి. నెక్స్ట్ ఒక గ్యాస్ వెలిగించి దాని మీద కళాయి పెట్టుకోండి, అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైందో లేదో కొంచెం ఒక చిన్న పీస్ వేసి అయితే చూడాలి మనం. చూసారుగా, పక్కన పెట్టుకుని పిండి మళ్ళీ ఇంకొంచెం కలిపి స్టార్ట్ చేసేద్దాం మన రెసిపీ. ఓకే, ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటా.
సో మన రెసిపీ ఏంటో కాదు, మొక్కజొన్న వడలు. చాలా చాలా క్రిస్పీగా, చాలా టేస్ట్గా వచ్చాయి. మీరు పక్కాగా ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చాయో మీకు. మీకు ఈ వీడియో లాస్ట్లో నేను ఏ కాంబినేషన్తో తిన్నానో కూడా మీకు చెప్తా. మీరు కూడా ట్రై చేయండి. చాలా 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 బాగుంది. ఇలా వేసాక ఒక 2 minutes కొంచెం ఉండేసి కలపండి, లేకపోతే విరిగిపోతాయి. చూసుకొని స్లోగా చేసుకుందాం. నెక్స్ట్ ఈ గ్యాప్లో మా మామయ్య అయితే మా కోసం మేరు సంక్రాంతి అని కూడా తీసుకొని వచ్చారు. చాలా అంటే చాలా టేస్ట్గా అనిపించింది మాకు. మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేయండి. మేమైతే పోనా అంటాం, లస్సీ కూడా అనొచ్చు. మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. సో ఇటు మన వడలు అయితే రెడీ అయిపోతున్నాయి. చాలా టేస్టీ మొక్కజొన్న రెసిపీ. చూడండి, మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి, ఎందుకంటే అంత టేస్ట్ వచ్చాయి కాబట్టి. ఎలా ఉన్నాయి? చాలా టెంప్టింగ్గా అనిపిస్తున్నాయా? సో మీరు కూడా చేసుకొని తినండి. వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీకు మరిన్ని వీడియోస్ కూడా వచ్చేస్తే మీకు ఎలాంటి వీడియో, ఎలాంటి రెసిపీ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.